ఒక్కరూ ఒక మొక్క నాటడం వల్ల ఆ పచ్చని చెట్లు ప్రగతికి మెట్లన్నట్టు పర్యావరణ మొక్కలు నాటండి, పర్యావరణాన్ని పరిరక్షించుకోండి అనే నినాదంతో ప్రతి ఒక్కరు కూడా పచ్చని గ్రామము, పరిశుభ్రమైన గ్రామం ఉండాలి. మన ముఖ్యమంత్రి గారు ఆదేశించిన ప్రకారము ప్రతి ఒక్కరి కార్యాలయంలో కానివ్వండి, అంగన్వాడీ సెంటర్లో కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా మొక్కలు నాటాలనే ఉద్దేశంతో అన్ని చోట్ల ఈ ర్యాలీలు చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. 1973లో ప్రపంచ పర్యావరణ సంస్థ ఆధ్వర్యంలో మనం ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకుంటున్నాం. నేడు ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా 4000 టన్నులు అనేది ప్లాస్టిక్ అనేది వాడకం అనేది జరుగుతుంది. దాంట్లో సగం పైగా ఒక్కసారి వాడి వదిలేయడం జరుగుతుంది. 10 మిలియన్ టన్నుల వరకు మనం ఒకసారి వాడి వదిలేస్తున్నాం. 19 నుంచి 20% మిలియన్ టన్నుల వరకు నదుల్లో, సముద్రాల్లో వీటిలంతా కలిసిపోయిన తరుణం ఇది. నేడు యువతగా మేమంతా తరలి వచ్చి ఈ ర్యాలీను జయప్రదం చేసి ప్రజలకి పర్యావరణం రక్షించుకోవాలని చెప్పని ఒక అవగాహన ఇస్తూ ఈ ర్యాలీ అనేది చేపట్టడం జరిగింది. నేడు రేపటి తరం మన తరం అంతా బాగుండాలంటే విద్యార్థులైన మేము ఈ పర్యావరణాన్ని బాగా రక్షించాల్సిందిగా సూచిస్తూ నీటి వాడకాన్ని తగ్గించి అనవసరంగా నీటి వాడకాన్ని వాడకుండా ప్లాస్టిక్ కాలుష్యాన్ని తగ్గించాల్సిందిగా కోరుతున్నా. మార్కెట్లో అటంతా వెళ్ళినప్పుడు ప్లాస్టిక్ కవర్ వాడే బదులు మామూలు కాటన్తో వేసిన కవర్ బ్యాగ్ అనేది వాడచ్చు. అలాగే వాటర్ బాటిల్ అనేది యూజ్ చేసి వాడేయకుండా మామూలుగా మనం పెట్టుకోవాలా. ఎక్కడ పడితే అక్కడ చెత్త అనేది రోడ్లో వేయకుండా సమాజానికి పొల్యూషన్ అనేది కానికుండా చెత్త అనేది డస్ట్బిన్ వేయాలా. పర్యావరణాన్ని రక్షించుకోవాలా. ఈ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మనం అందరం ఏంటంటే మొక్కలు నాటాలి. సో మేము ఇవాళ ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు మేము ఈ యొక్క అవేర్నెస్ అని కల్పించాలని చెప్పి ప్రజలకి, ఇక వెంకటగిరిలో ఉన్న ప్రజలకి చెట్లు నాటడము, ప్లాస్టిక్ని వాడకాన్ని తగ్గించడము, ప్లాస్టిక్ని వాడినా కూడా దాన్ని వాళ్ళ ప్లాస్టిక్ని ఎలాగైతే యూటిలైజ్ చేయాలో రీసైక్లింగ్ చేసే ప్రాసెస్ అనేది దాని గురించి ఈ యొక్క అవేర్నెస్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. మా యొక్క థాట్ ప్లాన్ ఫౌండేషన్ NGO అనేది హూనర్ స్కిల్ అండ్ లైవ్లీహుడ్ డెవలప్మెంట్ సెంటర్ ప్రోగ్రామ్ కింద మా స్కిల్ డెవలప్మెంట్ నడుస్తుంది. వెంకటగిరిలో గత 2022 నుంచి నడుస్తుంది. 3 ఏళ్ళ నుంచి మా దగ్గర స్త్రీలు కానీ, పెద్దవాళ్ళు కానీ, అబ్బాయిలు, బాయ్స్ కానీ, కన్స్ట్రక్షన్ వర్కర్స్ కానీ వాళ్ళంతా ట్రైనింగ్ తీసుకొని కూడా ఉపాధి పొందుతున్నారు. సో ఆ విధంగా ఆ భాగానికి మేమేం చేస్తామంటే మా యొక్క వంతుగా ఈ యొక్క ర్యాలీ అనేది కొనసాగిస్తున్నాము. ఇక్కడ వెంకటగిరిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా ప్లాస్టిక్ని మానేద్దాం, ప్లాస్టిక్ వాడకం తగ్గిద్దాం, మన వెంకటగిరిని శుభ్రంగా ఉంచుకుందాం. వెంకటగిరి పట్టణంలోని పర్యావరణ దినోత్సవం సందర్భంగా మా ICDS తరఫు నుంచి చెట్లు నాటడం గురించి ప్రతి ఒక్క పిల్లల దగ్గర నుంచి తల్లులందరికీ కూడా మా సెంటర్ కి సంబంధించిన సర్వేలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా ఈ ఆక్సిజన్ అనేది ఎంత అవసరమో, చెట్లు వల్ల ఎంత ప్రయోజనం ఉంది, ఎంత ఇంపార్టెన్స్ ఉంది అనేది ప్రతి ఒక్కరికి కూడా తెలిసి చెట్లు నరకకూడదు, చెట్లు ఎక్కువగా నాటించడం అనేది నేర్పిస్తూ ఈరోజు అందరికీ కూడా అవేర్నెస్ కలిగిస్తూ ఈ ప్రోగ్రామ్ లో పాల్గొన్నాం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.